కొత్త రేషన్ కార్డుల పైన మొత్తం గందరగోళం ఏర్పడ్డది. దరఖాస్తుల పైన సర్కారు మళ్ళీ యూటర్ను. మీ సేవలో అప్లికేషన్ పెట్టుకోవాలన్న ప్రభుత్వము నిన్న దరఖాస్తులు తీసుకోవద్దంటూ అధికారులకు ఆదేశాలు. ఒక పూటలోనే మాట మార్చిన సర్కారు. ఎన్నికల కమిషన్ ఆపిందంటూ ప్రచారము. మేము ఆపలేదని ఈసీ క్లారిటీ ఇచ్చింది. ప్రభుత్వం తీర్పైన జనం ఆగ్రహం. కాంగ్రెస్ అంటే ఎంత మోసం ఉంటుందో ఒకసారి చూడండి. మొన్న ఏం చేసిర్రు, మీరు మీ సేవ ఉంటుంది కదా, అది మీ సేవనో ఈ సేవనా మీ సేవనా ఇది ఈ మీ సేవలకు వెళ్ళేసి మీరు రేషన్ కార్డుల కోసము మళ్ళీ అప్లై చేసుకోండి అని చెప్పేసి ఓ దుకాణం పెట్టారు. ఇప్పటికే ఈ అప్లికేషన్లు పాడి కానీ ఇప్పటికి ఒక అర డజన్ సార్లు ఇచ్చినాం. అప్పుడెప్పుడో ప్రజాపాలన అప్లికేషన్ అని అప్పుడొకసారి ఇచ్చినాం, మన గ్రామ సభలలో ఇచ్చినాం, మళ్ళీ కులగణన చేసినప్పుడు ఇచ్చినాం, మళ్ళీ మధ్యలో 2-3 సార్లు పోయి వేసుకోండి అంటే అప్పుడు ఇచ్చినాం. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవాలి రేషన్ కార్డుకి. ఏడవయి మీ సేవకు పోయి అప్లై చేసుకోండి, మీ మండలంలో ఉన్న మీ సేవకు పోయి అని స్టార్ట్ చేసిరు. ఎందుకంటే ఎన్నికల ముంగల ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా, రేపు పంచాయతీ ఎన్నికలు పెట్టాలి కదా ఈయన మోతవారి. ఈ ఎన్నికలలో లబ్ధి పొందడం కోసం ఏదో రేషన్ కార్డులు వస్తున్నాయని చెప్పడం కోసం, చెప్పడం కోసం చేయాలి. చేస్తే ఇగో ఈ మీ సేవకెళ్ళి రేషన్ కార్డు అప్లై చేసుకోండి అని చెప్తే ఈ జనం అంతా పోయిర్రు. 1 గంట 2 గంటల సేపు మాత్రమే ఆ పోర్టల్ ఓపెన్ చేసి తర్వాత బంద్ పెట్టిర్రు. అరే ఎందుకు బంద్ పెట్టిర్రు అంటే ఎన్నికల కమిషన్ వాళ్ళు ఆపిర్రు. ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి అప్లికేషన్ వద్దని చెప్పిర్రు అని చెప్పేసి దొంగముచ్చట్లు చెప్పిర్రు ఈ లంగలు, ఈ కాంగ్రెస్ వాళ్ళు. చెప్పేసరికి ఎన్నికల కమిషన్ కూడా ఏం చెప్పింది, ఇగో మేము ఏం చెప్పలేదు బాబు, మేము ఆపమని చెప్పలేదు, అప్లికేషన్ మేము ఆపమని చెప్పలేదు, మాకు సంబంధం లేదని చెప్పేసి ఈసీ కూడా క్లారిటీ ఇచ్చింది. దాంతో ఈ అంత గందరగోళం ఎన్ని డ్రామా అంటే అన్ని డ్రామా. ఇదే కాదు, మొన్న జనవరి 26 తారీఖు ఉందా, జనవరి 26 తారీఖు ఈ మండలానికి ఒక ఊర్లో పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకురు కదా, అక్కడ ఇందిరమ్మ ఇండ్లు ఈ దుకాణంలో కూడా పెద్ద అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. ఇందిరమ్మ ఇండ్లు వెనకకు పోయినాయి. నాంపల్లి మండలం, ఇది మా మునుగోడు నియోజకవర్గం దుకాణం. ఇది నాంపల్లి మండలము నేవిళ్ళగూడలో పైలట్ ప్రాజెక్ట్ కింద జనవరి 26 తారీఖు నాడు 97 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినట్టు పత్రాలు అందజేశారంట. ఆ తర్వాత 21 మంది అర్హులంటూ మిగతా వారి నుంచి పత్రాలను వెనక్కి తీసుకునే పనిలో ఉన్నారంట అధికారులు. ఇది చేతల ప్రభుత్వం కాదు, కోతల ప్రభుత్వం. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని చెప్పేసి అక్కడటువంటి వాళ్ళు కొంత ఆందోళన చేస్తారు. ఎంతమందికి ఇచ్చిరంట, 97 మందికి ఇచ్చిరంట. ఈ నేవెళ్ళగూడెం అనేటువంటి ఊర్లో, నాంపల్లి మండలం ఉన్నటువంటి నేవిళ్ళగూడెంలో దాంట్లో 97 మందికి మీకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని పత్రాలు ఇచ్చి, దాంట్లో 21 మంది మాత్రమే అర్హులు. మిగతా ఎవరైతే ఉన్నారో 70 మంది, ఆ 70 మంది అనర్హులు అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చినటువంటి పత్రాలు మొత్తం వెనక్కి తీసుకురంట. ఇక ఇట్లా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ తరీకా. మీకు పత్రాలు చేతిలో పెట్టినంత మాత్రం మీకు ఇల్లు వచ్చినట్టు కాదు, గుర్తుపెట్టుకోరు. మీరు ఇంట్లోకి పోయి అడుగు పెట్టి మీరు గృహప్రవేశం చేసినాక ఆ ఇల్లు మీదే అనే నమ్మకం కూడా ఉండదు. ఇంత బేకారుగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అంటే. ఇన్ని రకాలుగా మోసం చేస్తూ ఉంటుంది ప్రజలను. ఇది ఒక్క నాంపల్లి ముచ్చట, ఈ నేవిళ్ళగూడెం ముచ్చటే కాదు, రాష్ట్రంలో ఏ మండలంలో ఏ ఊరు తీసుకున్నా గిట్లనే ఉంది కథ. ఇది పెద్ద బోగస్గా మాటలు ఎప్పుడు బోగస్ ముచ్చట్లు ఉన్నాయి మొత్తం అన్నీ. సో కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేది చెప్తుంది, మాటలు చెప్తుంది, కోటలు దాటుతాయి, కానీ ఏ పని కూడా చేయదు, ఇసుమంత పని కూడా ముంగలుకోదన్నమాట. ఈ రకంగా నడుస్తూ ఉన్నది.